బాలయ్యతో ఆటల తొక్కి పడేస్తాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతోంది? రికార్డులు సృష్టించాలన్నా, వాటిని తిరగరాయాలన్నా అది బాలయ్య బాబుకే సాధ్యం. అటువంటి బాలయ్య అఖండ 2 సినిమాను అడ్డుకున్నది ఎవరు? అంత దమ్ముందా? బాలయ్యకు ఒకటి ఎదురొచ్చినా వాడికే రిస్క్ అంటూ బాలయ్య ఫ్యాన్స్ అఖండ 2 అడ్డంకులపై ఊగిపోతున్నారు. తాజాగా ఫిల్మ్ మేకర్స్ ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నామని ప్రకటన చేసినప్పటికీ దానిపై కూడా ఓ క్లారిటీ లేదు. మరోసారి వాయిదా పడి సంక్రాంతికి విడుదల చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడింది. నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్లోకి రావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అఖండ 2 తాండవం వాయిదా పడిన మొదలు ఈ క్షణం వరకు కొత్త విడుదల తేదీపై స్పష్టమైన సమాచారం లేదు. శివరాత్రి పండక్కి పరమేశ్వరుని ఆలయాలను అలంకరించినట్టు థియేటర్ల దగ్గర శివనామ స్మరణ, బాలకృష్ణ నినాదాలు చేసేందుకు నందమూరి అభిమానులు సిద్ధమైన తరుణంలో విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు రిలీజ్ క్యాన్సిల్ అవ్వడం పెద్ద షాక్. అఖండ 2 పాలిట కింగ్ పిన్ ఎవరవుతారు అని చర్చ మొదలైంది. ఇండస్ట్రీలోని మరికొంతమంది నిర్మాతలు సైతం లాబియింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతానికి కొంత అమౌంట్ సర్దుబాటు చేశారు. కోర్టు కేసులు, ఫైనాన్షియర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇష్యూ క్లియర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అగ్ర నిర్మాత దిల్ రాజు కొంత అమౌంట్ డబ్బు సర్దుబాటు చేయడంతో పాటు అఖండ 2 ఇష్యూను క్లోజ్ చేసే పనిలో ఉన్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్. కాగా దిల్ రాజు ఇచ్చిన డబ్బు సరిపోకపోవడంతో మరో అగ్ర నిర్మాత సురేష్ బాబును సంప్రదించినట్టు సమాచారం. ఇప్పటికే అవి ఓ కొలిక్కి వచ్చాయని, అఖండ 2 థియేటర్లలోకి వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సినిమా వాయిదాకు గల అనివార్య కారణాలేంటో నిర్మాణ సంస్థ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ న్యాయపరమైన సమస్యలే దీనికి ప్రధాన కారణమని బయటకు చూపిస్తున్నారు. ఈరోజ్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో 14 రీల్స్ సంస్థతో కలిసి నిర్మించిన నేనొక్కడినే, ఆగడు చిత్రాలకు సంబంధించి తమకు రావాల్సిన 28 కోట్ల బకాయిలు చెల్లించేంత వరకు అఖండ 2 విడుదల నిలిపివేయాలని ఈరోజ్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు సినిమా విడుదల చేయాలంటూ ఆర్డర్ జారీ చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో మేకర్స్ ప్రీమియర్ షోలను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా కోర్టు ఆర్డర్స్ రావడంతో సినిమా విడుదల వాయిదా పడింది. అభిమానులకు మాత్రం సాంకేతిక కారణాల వల్ల ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కొద్ది గంటల పరిధిలోనే అఖండ 2 చిత్రాన్ని పూర్తిగా వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ 14 రీల్స్ చెప్పుకొచ్చింది. అఖండ 2 వంటి భారీ హిట్ సీక్వెల్ ను తొక్కేయడానికే ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలు కుట్ర పన్నారనే వార్త తెరమీదకొచ్చింది. తమ హీరో క్రేజ్ ను దెబ్బతీయడానికే ఆర్థిక వివాదాలను సాకుగా చూపిస్తున్నారనే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎవడెదురొచ్చినా మా బాలయ్యను ఆపే దమ్ము ఎవడికీ లేదని, బాలయ్యకు ఎవడెదురొచ్చినా వాడికే రిస్క్, బాలయ్య ఒకటికి ఎదురు వెళ్లినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తామంటూ డైలాగ్స్ తో వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇక 14 రీల్స్ అధినేత రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట కనపడితే కొట్టేలా ఉన్నారు అభిమానులు. ఓ పెద్ద హీరోతో సినిమా నిర్మించేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో కుట్రలతోనే బాలయ్య సినిమాకు బ్రేక్ పడిందని అభిమానులు మండిపడుతున్నారు. ఈ సినిమా పోస్ట్ పోన్ అయినందుకు బాలకృష్ణ తన ప్రతి అభిమానితో పాటు ప్రేక్షకులకు క్షమాపణలు కూడా చెప్పారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చెప్పాడు. అర్ధరాత్రి 2 గంటలకు డైరెక్టర్ బోయపాటి ఇంటికే బాలకృష్ణ నేరుగా వెళ్లి బోయపాటితో పాటు నిర్మాతలకు క్లాస్ స్పీకర్ అని టాక్. ఫ్యాన్స్ తో ఆటలొద్దని బోయపాటి నిర్మాతలకు బాలయ్య వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం కల్లా సినిమా రిలీజ్ అవ్వాలన్న బాలయ్య గట్టిగా వార్నింగ్ ఇచ్చారని సమాచారం. నందమూరి బాలకృష్ణ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా అఖండ 2 బోయపాటి శ్రీను దర్శకత్వంలో దాని విడుదల గురించి తాజా అప్డేట్స్ బయటకు రావడంతో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాని రామ్ ఆచంట మరియు గోపి ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ కింద నిర్మించారు. సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. ఈ సినిమా గత కొన్ని నెలలుగా చాలా పోస్ట్ పోన్మెంట్స్ చూసింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెంది అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సినిమా విడుదల గురించి కీలక పరిణామం త్వరలోనే రానుంది. రిపోర్ట్స్ ప్రకారం బుధవారం నాటికి కోర్టు ఆర్డర్ మేకర్స్ కి చేరే అవకాశం ఉంది. తర్వాత ప్రొడక్షన్ హౌస్ ఎలాంటి ఆలస్యం లేకుండా విడుదల తేదీని ఫార్మల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. మళ్లీ పోస్ట్ పోన్మెంట్స్ కారణంగా ఫ్యాన్ ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉండటంతో మేకర్స్ త్వరగా సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావడానికి నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఇండస్ట్రీ సర్కిల్లో వినిపిస్తున్న బజ్ ప్రకారం డిసెంబర్ 12ని టెంటేటివ్ రిలీజ్ డేట్ గా పరిగణిస్తున్నారు.